గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. డే 3కి అయితే వచ్చాను అనమాట. సో ఇప్పుడే నేను నిద్ర లేచాను. సో మళ్ళీ జిమ్కి వెళ్తున్నాను. కొంచెం వర్కౌట్ చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ వస్తాను అనమాట. ఇప్పుడే లిఫ్ట్ అయితే క్లిక్ చేశాను. మేము ఉండేదేమో 3rd ఫ్లోర్, జిమ్ వచ్చి 2nd ఫ్లోర్. ఫుడ్ ఇక్కడ రోటీస్ తీసుకుంటున్నాను ఎక్కువ. సో రోటీస్ తీసుకుంటున్నాను కాబట్టి లో ఓవర్ హీట్ అవుతుంది. చికెన్ రోటీస్, బటర్ మిల్క్ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ. నేనే ఎవరు వచ్చారో లేదో కూడా తెలియదు జిమ్కి, చూడాలి. సో ఓపెన్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడే రూమ్కి వచ్చేసాను. యాక్చువల్లీ జిమ్లో తీద్దాం అనుకుంటే చాలా మంది ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుందని చెప్పి నా వర్కౌట్ నేను కంప్లీట్ చేసేసుకున్నాను. సో వచ్చేసాను రూమ్కి. ఇప్పుడు గ్రీన్ టీ పెట్టుకుందామంటే గ్రీన్ టీ ఆల్రెడీ నైట్ తాగేసాను. సో వాళ్ళు ఇవాళ మళ్ళీ వాళ్ళు వచ్చి పెట్టేసరికి టైం అయింది కదా. సో అందుకే ఓన్లీ హాట్ వాటర్ తీసేసుకొని ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు డే 3కి వచ్చేసాను. ఇంకా 15 days ఉంది. ఇక్కడ మాకు ట్రైనింగ్ కంప్లీట్ అవ్వడానికి టోటల్ 18 days చెప్పారు. సో ట్రావెలింగ్ వెళ్ళటానికి ఒక 1 day, రావడానికి ఒక 1 day కాబట్టి సో మొత్తం ఓవరాల్గా 20 days అని చెప్పాను. ఇక్కడ ఫుడ్ బాగుంది కానీ ఎక్కువ తీసుకుంటే హెవీ అయిపోతుంది. ఓన్లీ వెజ్ సలాడ్, ఎగ్స్ ఇవే తీసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే నిన్న వర్షం లేదు, జస్ట్ జల్లు పడింది. ఇక్కడ ఇప్పుడు బాగానే ఉంది, వర్షాలు అయితే లేవు. ప్రజెంట్ నిన్న బయటికి అయితే వెళ్దాం అనుకున్నాను, చార్మినార్ కానీ లేదంటే కోటి కానీ వెళ్దాం అనుకున్నాను, కానీ లైట్గా వర్షం పడటం వల్ల వెళ్ళలేకపోయాను. ఇవాళ అయినా వెళ్ళాలి, కొంచెం బయటికి వెళ్ళి వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నా కానీ నాకు కుదరట్లేదు అనమాట. సో ఈరోజు చూసుకొని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి. యాక్చువల్లీ నాకు ఇట్లా ఒక ఛానల్ ఉంది అని చెప్పి మా ట్రైనింగ్ మెంబర్స్కి తెలీదు. నిన్న నేను స్టేటస్ పెట్టుకుంటే వాట్సాప్లో వాళ్ళు చూసి అడుగుతున్నారు, నీకు ఛానల్ ఉందని చెప్పలేదేంటి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం కదా, చెప్పొచ్చు కదా అని అన్నారు. సరేలే అని చెప్పి. ఇంకోటి ఏంటంటే నేను చాలా ఇంట్రోవర్ట్ అనమాట, అసలు మాట్లాడను. ఏదో ఇప్పుడు ఇక్కడ కెమెరా ఉంది కాబట్టి ఇంత మంచిగా మాట్లాడుతున్నా, కానీ అదే డైరెక్ట్గా ఒకరితో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడాలంటే నేను అసలు చాలా ఇంట్రోవర్ట్ అనమాట. ఎవరన్నా ముందు వచ్చి మాట్లాడితే తర్వాత నేను మాట్లాడతాను, నా అంతటి నేనైతే వెళ్ళి మాట్లాడలేను అనమాట. సో చూడటానికి అందరూ వీడు తెగ మాట్లాడేస్తారని అనుకుంటారు. సో మీరైనా సరే ఇప్పుడు వీడియోలో ఇలా మాట్లాడేస్తున్నాను అనుకుంటారు, కానీ డైరెక్ట్గా నేను అంత లేదనమాట. సో ఒక్కనే ఉన్నాను కాబట్టి అలా మాట్లాడగలుగుతున్నాను. బట్ నాతో మాట్లాడితే కనుక చాలా ఫ్రీగా మూవ్ అయిపోతున్నాను అనమాట. సో టైం 8 అయిపోయింది కాబట్టి నెమ్మదిగా ఫ్రెష్ అవుతాను. అలా వెళ్ళిపోయి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోవాలి. నా వీడియోస్ని అయితే చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఫర్దర్గా నేను విజయవాడ వెళ్ళాక కూడా కంటిన్యూ వ్లాగ్స్ అయితే చేస్తాను. నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అది తర్వాత చెప్తాను, బట్ నాకైతే నియర్లీ 2K సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు. కొంచెం సపోర్ట్ చేసి 2K కంప్లీట్ చేస్తే నేను ఒక స్పెషల్ వ్లాగ్ అయితే చేసి చూపించబోతున్నాను. మీరు కొంచెం సపోర్ట్ చేసి నాకు 2K సబ్స్క్రైబ్ అయితే చేస్తే నేను సెలబ్రేట్ చేసుకొని ఛానల్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని కొత్త కంటెంట్తో మేము ముందుకు వస్తాను. ఆల్రెడీ కంటెంట్ ఏంటనేది కూడా నేను ప్రిపేర్ చేసుకొని ఉన్నాను అనమాట. మీరు నాకు సపోర్ట్ చేసి హెల్ప్ చేసి నా సబ్స్క్రైబర్స్ని 2Kకి రీచ్ చేశారంటే ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు చూపిస్తాను.
సో ఆ కంటెంట్ ఏంటో కూడా మీకు చెప్తాను. ఐ మీన్ ఛానల్లో ఇంకా అది కూడా కంటిన్యూ చేస్తాను. మీరు నాకు సపోర్ట్ చేస్తారనేది నేనైతే అనుకుంటున్నా. ఒకటే టైం అయిపోయింది, వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. రెడీ అయ్యాక వచ్చి మాట్లాడతా. సో నేనైతే రెడీ అయిపోయాను అనమాట. సో ఇది వాళ్ళ అవుట్ఫిట్ నాది. సో మా కలీగ్స్ కూడా రెడీ అయిపోయారు. ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసేయాలన్నమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉన్నాయో కూడా మెనూలో చూపిస్తున్నాను కదా, సారీ ప్లేట్లో చూపిస్తున్నాను. సో ఇది 2 శాండ్విచ్లు తీసుకున్నాను, పపాయ, వాటర్ మిలాన్, బ్రెడ్ రోస్టు, 2 బాయిల్డ్ ఎగ్స్, తర్వాత ఇంకా వస్తూ ఉంటాయి ఐటమ్స్. ఇలా హాఫ్ బాయిల్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి గ్రేప్ జ్యూసు. సో ఇదంతా బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అన్నమాట. గ్రేప్ జ్యూస్తో ఎండ్ చేసేసాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. సో ఇప్పుడు నేను చూపించబోయేది నెక్స్ట్, దీంట్లో ఇంక్లూడింగ్ ఈ వీడియోలోనే లంచ్, స్నాక్స్ ఆర్ డిన్నర్ కూడా యాడ్ చేసేసాను అనమాట. సో మా సార్ వాళ్ళు కూడా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను చూపించబోయేది లంచ్ అనమాట. లంచ్లోకి రోటీ, ఫిష్ ఫ్రై, పన్నీర్ కర్రీ తీసుకున్నాను. సో ఇంకొకటి చికెన్ పలావ్ అని పెట్టారు, రైస్, చికెన్ పలావ్ రైస్. తర్వాత స్నాక్స్లోకి అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ, టీ. ఇది డిన్నర్. ఇది ఒక సూప్, వెజ్ సూప్, బటర్ నాన్స్ తీసుకున్నాము. ఇక్కడ గ్రీన్ చికెన్ ఒకటి చేశారు, చాలా బాగుంది అసలు. సో ఇలా పాలక్ స్వీట్ కార్న్ రైస్ అండ్ గ్రీన్ చికెన్, గోబీ మంచూరియా, బటర్ నాన్. సో ఈరోజు డిన్నర్ ఇది, వ్లాగ్ ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీ కిచెన్.